నిన్ను మా హృదయాలలో ప్రతిష్ఠించుకొని బ్రతకగలిగే బలాన్ని మాకు అనుగ్రహించండి. శక్తి కలిగిన నీ వాక్కులను నాయన లోతుల్లోనికి వెళ్ళి ఆలోచించగలిగే నీ ఆత్మ సహాయాన్ని మాకు అనుగ్రహించండి. నిలబడి ఉన్న నీ దాసుడనైనా నన్ను కృపతో జ్ఞాపకం చేసుకోండి. శక్తి కలిగిన నీ మాటలు చెప్పగలిగే సామర్థ్యాన్ని అనుగ్రహించమని మిమ్మల్ని కోరుకుంటూ, ఉన్నతమైన నీ ప్రేమను బట్టి నాయన మా హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ క్రీస్తు నామం నీ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రేమన దేవుని వర్లారా, దేవుని మహా బేస్ ఎక్కువైపోతాడు. హలో దేవుని మహాకృపను బట్టి, ఆయన ఉన్నతమైన ప్రేమను బట్టి పరలోకమందున్న కన్న తండ్రిని స్తుతిస్తూ క్రీస్తు పేర కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని చక్కటి సంగతులను మనమందరము కలిసి ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. పరిశుద్ధ గ్రంథంలో దేవుడు భక్తుల జీవితాలను మేఘము వలె మనల్ని ఆవరించున్నట్లుగా మన కొరకు ముందు కాలాలలో బ్రతికిన, అనగా క్రీస్తుకు పూర్వం బ్రతికిన వారి జీవితాలను, క్రీస్తు వచ్చిన తర్వాత బ్రతికిన జీవితాలను క్షుణ్ణంగా వ్రాయించి మన కళ్ళ ముందు పెట్టాడు. మనం బైబిల్ను ధ్యానించేటప్పుడు ఏమనుకుంటామంటే, ఆ కాలం వేరు, ఈ కాలం వేరు, ఆ పరిస్థితులు వేరు, ఈ పరిస్థితులు వేరు అనుకుంటాం. కానీ కాలాన్ని, పరిస్థితులను గురించి మనం ఆలోచించగలిగితే ఏ కాలంలో పాపం లేదు చెప్పండి? ప్రతి కాలంలో పాపం ఉంది. అలాని పరిస్థితులను గురించి ఆలోచించగలిగితే ఎప్పుడు పరిస్థితులు బాగున్నాయి చెప్పండి? మనం ఆశపడుతుంటాం, రానున్న కాలాలలో పరిస్థితులు బాగుంటాయి అనుకుంటాం, కానీ ఎప్పటి కష్టాలు అప్పుడే, ఎప్పటి పరిస్థితులు అప్పటివే. కాబట్టి క్రీస్తు రాకపూర్వము, క్రీస్తు వచ్చిన తరువాత పరిస్థితులు మారుతున్నా ఏదో ఇప్పటి కాలపు పరిస్థితులు అప్పుడు కావు అనటానికి వీలు లేదు. అప్పుడుంటున్న పరిస్థితులకు, అప్పుడుంటున్న కష్టాలకు అవి సరిపోయినవి ప్రియమైన దేవుని పిల్లలారా. కాకపోతే మనం వాడుకుంటున్న వస్తువులు ఆ కాలాలలో లేవేమో, కానీ పరిస్థితులు మాత్రం ఎప్పుడూ దేవుని కొరకు బ్రతుకుతున్న వారికి ఇబ్బందులు కలిగించేటట్లుగానే ఉన్నాయి. అవి పాత క్రొత్త నిబంధనలన్న తారతమ్యము లేదు. ఒకవేళ తారతమ్యం ఉంటే ఎప్పుడో బ్రతికిన భక్తుల జీవితాలను మన కళ్ళ ముందు దిగబెడతాడు దేవుడు కదా. కాబట్టి భక్తుల జీవితాలలోనికి వెళ్ళి వారు బ్రతికిన విధానాన్ని ఎప్పుడు మనం ధ్యానిస్తూ ఉన్నప్పుడు లోకంలో ఎలాంటి పరిస్థితులు వచ్చినా దేవుని కొరకు నిలబడగలిగే సామర్థ్యాన్ని మనం కలిగి ఉంటాం ప్రియమైన వారలారా. కాబట్టి హెబ్రీయులకు రాసిన పత్రిక, అపోస్తులుడైన పౌలు గారు హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వచనాన్ని దయచేసి చూడండి. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును, సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు వాడునునైనా యేసు వైపు చూచుచు. కాబట్టి భక్తుల జీవితాలను మన కళ్ళ ముందు పెట్టుకోవాలి. యేసు వైపు చూస్తూ, ఇదిగో ఆవరించిన ఈ భక్తుల జీవితాలలో ఉంటున్న అనేక సంఘటనలను చూస్తూ, ఇదిగో మనం దేవుని కొరకు బ్రతకాలి అని చెప్తున్నాడు. ఇంతకీ ఈ సాక్షి సమూహము ఎవరు అంటే 11వ అధ్యాయంలో రాయబడిన భక్తులందరూ కూడా ఎక్కడి నుంచి అంటే హేబేలు మొదలుకొని దేవుని కొరకు బ్రతికిన వారందరిని గురించి వ్రాయబడింది ప్రియమైన వారలారా.
ఎప్పుడైతే భక్తుల జీవితాలను దేవుడు మన కళ్ళ ముందు పెట్టాడో, దుష్టుడు ఏం చేస్తున్నాడు అంటే వీరి జీవితాలలోనికి వెళ్ళి దేవుని కొరకు బ్రతికిన విధానాన్ని మనం నేర్చుకుంటే ఎక్కడ దేవుని కొరకు మనం బ్రతుకుతామేమో అని దుష్టుడు ఏం చేశాడంటే, యూదా రాసిన పత్రికలో మీరు చూడగలిగితే, యూదా గారు రాసిన పత్రికలో మొదటి అధ్యాయము 8వ వచనాన్ని దయచేసి చూడండి. యూదా రాసిన పత్రిక 1వ అధ్యాయము 8వ వచనము. అటువలనే వీరును కలలు కనుచు శరీరమును అపవిత్రపరుచుకొనుచు ప్రభుత్వమును నిరాకరించుచు మహాత్ములను దూషించుచు ఉన్నారు. మహాత్ములను దూషించుచున్నారు అని రాయబడింది. ఈ మహాత్ములు ఎవరు అని జాగ్రత్తగా ఆలోచించగలిగితే దేవుని కొరకు పూర్వకాలాలలో బ్రతికిన వారిని దేవుడు ఎవరుగా చూపిస్తున్నాడు? మహాత్ములు అని చూపిస్తున్నాడు. ప్రేమను వారలారా, ఖచ్చితంగా వారేనా అని నిర్ధారించుకోగలిగితే ఆ క్రింది వచనాలలోనే మోషే గారిని గురించిన ప్రస్తావన కనపడుతుంది. మిఖాయేలు మోషే యొక్క శరీరమును గురించి వాదించుచు, అంటే మహాత్ములను దూషించుచున్నారు. అంటే దుష్టుడు ఏం చేస్తున్నాడంటే దేవుని కొరకు బ్రతికిన వారిని దూషించే విధంగా, వారి బ్రతుకులలో బురద జల్లే విధంగా మనల్ని ఏం చేస్తున్నాడు అంటే వారి జీవితాలలో తప్పులు పట్టుకునే విధంగా క్రైస్తవ సమాజాన్ని వాడు పురికొల్పాడు. ప్రేమను వారలారా, అందుకే చూడండి, దావీదు అనగానే ఆయన జీవితంలో బోలెడన్ని సందర్భాలు ఉంటాయి. కానీ క్రైస్తవ్యానికి గుర్తొచ్చే ఒకే ఒక్క సందర్భం ఏంటి? ఆయన తప్పు చేశాడు అని. మోషే గారి జీవితంలో బోలెడన్ని సందర్భాలు ఉన్నాయి. జ్ఞాపకం వచ్చేది ఏంటి? ఆయన బండనుతో మాట్లాడమంటే కొట్టాడు. ఇదిగో కానానుకు ఆయనే వెళ్ళలేదు. చూసారా? ఏలియా గారు అనగానే ఏంటి? యెజబేలుకు ఆయన భయపడి ఏం చేశాడట? పారిపోయాడు. చూసారా? ఇలా భక్తుల జీవితాల మీద పాపపు మరకలను చూసేటట్లుగా, వారిని దూషించేటట్లుగా క్రైస్తవ సమాజపు ఆలోచనలను దుష్టుడు తీసుకుని వెళ్ళాడు. ఎప్పుడైతే ఈ ఆలోచనలు మనకు వస్తాయో మనకేమనిపిస్తుందంటే, వారే బతకలేకపోయినప్పుడు మనమేం బతుకుతాం? వారే బ్రతకలేకపోయినప్పుడు మనం ఏం బ్రతుకుతాం? చూసారా? ఇలా ఇంచుమించు ప్రతి మహాత్ముని దూషించేటట్లుగా సంసోను గారు అనగానే ఒక చెడ్డ తలంపులు. ప్రేమను వారలారా, ఆలోచించండి. ఇక వారే దేవుని కొరకు బతకలేదు అని మనకు ఉన్నప్పుడు అసలు బ్రతకాలన్న ఆశ మనకు రానే రాదు. అందుకే మన జీవితాలు ఎప్పుడు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఎందుకుంటాయంటే, భక్తుల జీవితాలలో మహిమలు వారు ఎన్నింటిని ఎదిరించి బ్రతికారో అన్న సంగతులు మనకు తెలియకపోవటం వల్ల. ప్రేమను వారలారా, కానీ దేవుడు ఏమంటున్నాడు అంటే, ఇదిగో మహాత్ములను దూషించే విధంగా ఉండకూడదు. వారు సాక్షి సమూహపు మేఘము వలె మనల్ని ఆవరించాలి. అంటే వారి జీవితాలలోనికి వెళ్ళి మనం బలపడుతూ యేసు కొరకు, యేసు వైపు చూస్తూ మనం బ్రతకాలి అంటున్నాడు. ప్రేమను వారలారా, మరి ఆ సాక్షి సమూహంలో కొద్ది మందిని మనం చూడగలిగితే, హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము, హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో వ్రాయబడిన చక్కటి మాట చూడండి. 31, 32 వచనాలు. 31, 32 వచనాలు. విశ్వాసమును బట్టి రాహాబను వేశ్య వేగుల వారిని సమాధానముగా చేర్చుకొనినందున అవిధేయులతో పాటు నశింపకపోయెను, ఇకను ఏమి చెప్పుదును అని స్టార్ట్ చేస్తున్నాడు. ఎవరిని గురించి స్టార్ట్ చేస్తున్నాడు? గిద్యోను అంటున్నాడు. ప్రేమను వారలారా,
గిద్యోను అంటున్నాడు. అసలు ఎవరి గిద్యోను? దేవుడు గిద్యోనును మన కళ్ళ ముందుకు తీసుకొస్తున్నాడు. ఒక్కసారి ఈయన జీవితాన్ని చూడండి అంటున్నాడు. అసలు ఎవరి గిద్యోను? గిద్యోను మీద ఏదైనా క్రైస్తవ సమాజంలో బురద జల్లే అపవాదులు ఏమైనా వేశారా? అసలు గిద్యోను ఎవరు అని ఆలోచించగలిగితే, నేను సండే స్కూల్లో ఉంటున్నప్పుడు నా చిన్నతనంలో గిద్యోను గురించి ఏమి నేర్పించారో తెలుసా? గిద్యోను ఒక పిరికివాడు అని నేర్పించారు ప్రియమైన వారలారా. గిద్యోను ఏమిటంటే ఒక పిరికివాడు. దేవుడు పిరికివాడిని వాడుకుంటున్నాడు అని ఒక పిరికివాడుగా చూపించారు ప్రియమైన వారలారా. ఇప్పటికి కూడా క్రైస్తవ సమాజంలో పాత తరపు పుస్తకాలను వెతుకుతున్నప్పుడు ఎందుకో మరి గిద్యోనుడి గురించి ఎలా పరిచయం చేశారంటే, ఆయన ఒక పిరికివాడు, ఆ పిరికివాణ్ణి దేవుడు వాడుకున్నాడు అని చూపించారు. నిజంగా గిద్యోను పిరికివాడా? మీరు ఆలోచించండి. పిరికివాడు అని పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడైనా రాయబడిందా? లేదంటే మనమే ఊహించుకుంటున్నామా? అంటే ప్రవక్తల జీవితాలను చదువుతున్నప్పుడు మనం ఏమనుకుంటామంటే, మనలో ఉంటున్న తప్పుడు లక్షణాలన్నింటినీ వారి జీవితాలలో మనం పెట్టడానికి ప్రయత్నం చేస్తుంటాం. మనకు పిరికితనం ఉంటుంది ప్రియమైన వారలారా. కాబట్టి పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతున్నప్పుడు ఇదిగో గిద్యోను పిరికివాడు అన్నట్లుగా మనం ఆలోచిస్తుంటాం. ఇక ఇలాంటి భావనే క్రైస్తవ సమాజంలోనికి వెళ్ళింది. పాత తరపు సండే స్కూల్ పుస్తకాలను చూసినప్పుడు కూడా గిద్యోను గురించి ఏంటంటే, ఇదిగో పిరికివాడు బలాఢ్యుడయ్యాడు అన్నట్లుగా. నిజంగా గిద్యోను పిరికివాడా? అసలు పిరికివారిని గురించి దేవుడు ఏమి రాశాడంటే, అసలు పిరికివారు పరలోక రాజ్యానికే ప్రవేశింపరు అన్నాడు. మరి గిద్యోనును దేవుడు ఎందుకు వాడుకున్నాడు? గిద్యోనులో దేవునికి నచ్చిందేంటి? విశ్వాస వీరుల జాబితాలో ఉన్న గిద్యోను గురించి మనం ఏం ఊహించుకుంటున్నాము? వీరుడెక్కడ, పిరికివాడెక్కడ ప్రియమైన దేవుని పిల్లలారా? అసలు ఎందుకు ఈ భావన సమాజంలోనికి వెళ్ళిందో తెలియదు. మహాత్ముల మీద బురద జల్లే, మహాత్ములను దూషించే పరిస్థితులు ఈరోజు చాలా కనబడుతున్నాయి ప్రియమైన వారలారా. కానీ మన పిల్లలకు అలాంటిగా ప్రవక్తలను చూపించడానికి వీలు లేనే లేదు ప్రియమైన వారలారా. అలాని పరిశుద్ధ గ్రంథంలో అలా రాయబడిందా? గిద్యోనును ఒక మహాత్ముడుగా చూపిస్తున్నప్పుడు ఎందుకు ఒక పిరికివాడుగా మన దృష్టిలో పెట్టుకుంటున్నాం? అసలు గిద్యోను జీవిత ప్రస్థానాన్ని గురించి మనం ఆలోచించగలిగితే, గిద్యోనును గురించి మనం ఆలోచించినప్పుడు మనం నేర్చుకోవలసిన అనేక సంగతులు కనబడుతుంటాయి ప్రియమైన వారలారా. దయచేసి మీరు చూడండి, న్యాయాధిపతుల గ్రంథంలో వ్రాయబడిన చక్కటి విషయాలను జాగ్రత్తగా మనం ఆలోచించగలిగితే, న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము, న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకుందాం. ఇశ్రాయేలీలు యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా 7 ఏండ్లు వారిని మిద్యానీయులకు అప్పగించెను. మిద్యానీయుల చెయ్యి ఇశ్రాయేలీల మీద హెచ్చాయను గనుక వారు మిద్యానీయుల ఎదుట నిలవలేక కొండలలో ఉంటున్న వాగులకును గుహలను దుర్గములను తమ కొరకు సిద్ధపరుచుకొనిరి. జాగ్రత్తగా ఆలోచించండి. న్యాయాధిపతుల గ్రంథం అనగానే ఇశ్రాయేలీలు ఐగుప్తు బానిసత్వంలో నుంచి విడిపించిన తరువాత యెహోషువ గారి చేత భాగములు పంచబడ్డాయి. వారికి పంచిపెట్టబడిన భూభాగాలలో దేవుణ్ణి సేవిస్తూ చక్కగా దేవుని కొరకు బ్రతకవలసిన వీరు నెమ్మదిగా ఏం చేశారంటే, చుట్టుపక్కల వారితో స్నేహాన్ని కలిగి ఉండటం మంచిది అని వారి దేవతల వైపుకు వీరు హృదయాలు
త్రిప్పబడ్డాయి. వారి దేవతల వైపుకు వీరి హృదయాలు తిప్పబడ్డాయి. పరిశుద్ధ గ్రంథంలో అప్పటికీ ఇప్పటికీ మొట్టమొదటి ఆజ్ఞ ఏంటండి? నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు, ఉండకూడదు. చూసారా? ఆజ్ఞలలో వారి జీవితాలు ఉంటే వర్ధిల్లుతాయి. ఆజ్ఞలను విడిచిపెట్టగానే దేవుడు హెచ్చరిస్తాడు. హెచ్చరించగానే లోబడితే పర్వాలు, లేదంటే శత్రువుల చేతికి వారిని అప్పగించేశాడు. ప్రేమన వారలారా, ఇప్పుడు మిద్యానీయుల చేతికి అప్పగించాడు. ఇంతకుముందు ఎవరి చేతికి అప్పగించాడు? మీరు ఆలోచించండి. 5వ అధ్యాయంలో దయచేసి చూడండి. 5వ అధ్యాయము 4వ వచనం. ఈ ఏహూదు మరణమైన తరువాత, న్యాయాధిపతులు 4వ అధ్యాయము 1వ వచనం. ఏహూదు మరణమైన తర్వాత ఇశ్రాయేలీలు ఇంకనూ యెహోవా దృష్టికి దోషులైరు గనుక యెహోవా ఆ కాలములో హాసోరు కానాను రాజైన యాబీను చేతికి వారిని అప్పగించెను, అప్పగించెను, అప్పగించెను. కానాను రాజైన యాబీని చేతికి అప్పగించాడు. ప్రేమల వారలారా, అంటే మనకేమర్థం అవుతుందంటే, ఆజ్ఞలను విడిచిపెట్టగానే దేవుడు హెచ్చరిస్తాడు. హెచ్చరించిన తర్వాత నెక్స్ట్ జరిగేది ఏంటనమాట? అన్య రాజుల చేతి క్రిందికి తీసుకొని వెళతాడు. ప్రేమల వారలారా, అక్కడి నుంచి దెబోరా ప్రవక్తి ద్వారా ఆశ్చర్యకరమైన విజయాన్ని సిసేరాను ఒక స్త్రీ చేత హతమార్చి దేవుడు విజయాన్ని ఇచ్చాడు. ఆ విజయాన్ని కొద్ది రోజులు జ్ఞాపకం పెట్టుకొని, అమ్మో దేవుడు గొప్పవాడు, దేవుడు గొప్పవాడు, దేవుడు గొప్పవాడు అన్నారు. కొద్ది కాలం అయిపోయిన తర్వాత ఏమైపోయింది? మర్చిపోయారు. దేవుడు ప్రతి ఆదివారం మనల్ని ఎందుకు తీసుకొని వస్తున్నాడు? వాక్యము చేత మనల్ని బలపరచాలి. ఒకవేళ వాక్యము చేత బలపరచకపోతే లోకము బలంగా కనబడుతుంది. నెమ్మది నెమ్మదిగా మనం ఏం చేస్తాం? లోకంలో కలిసిపోతాం. ప్రేమన వారలారా, లోకములో మనం కలిసిపోవడానికి ముందు దేవుడు తన వాక్యము ద్వారా మనల్ని హెచ్చరిస్తాడు. సరిదిద్దుకుంటే మన కుటుంబం బాగుంటుంది, లేకపోతే రోగానికి అప్పగిస్తాడు. గంతే. ఓ 3 నెలలు 4 నెలలు ముక్కుతూ మూలుగుతూ అమ్మో దేవా అని ఆయన మందిరంలోనికి వస్తాం. ప్రేమన వారలారా, ఇబ్బందులలోనికి తీసుకొని వెళతాడు. ఇబ్బందులలోనికి సమాధానం ఉండదు. ప్రేమన దేవుని పిల్లలారా, సమాధానం ఉండదు. మనకు తెలియకుండానే అందరూ శత్రువులు అవుతుంటారు. ప్రేమన వారలారా, అదేంటి? అసలు నాకు ఈ ఆలోచన లేదు కదా. అంటే నువ్వు దేవుణ్ణి విడిచిపెట్టి అందరితో కలిసి ఉండాలనుకుంటున్నావు కదా. నువ్వు ఎవరితో కలిసి ఉండాలనుకుంటున్నావో వాళ్ళే ఏమైపోతారు? మనకు శత్రువులు అయిపోతారు. ప్రేమన వారలారా, మనకు అర్థం కావాలి. మన కుటుంబ పరిస్థితులను బట్టి దేవుడిలో మనం ఉన్నామా, దేవుణ్ణి విడిచిపెడుతున్నామా అనేది నీ కుటుంబ పరిస్థితులను బట్టి నీకు అర్థం కావాలి. ఎందుకు సమాధానం ఉండట్లేదు? నాయనా, నిన్ను ప్రేమించటంలో ఏమైనా పొరపాటు చేశానా నేను? ఇదిగో ఈ సోమవారం నుంచి శనివారం వరకు ఎక్కడైనా నిన్ను గణపరచకుండా నేను లోకములోనికి వెళ్ళి ఏదైనా నేను తప్పు చేశానా? నేనేమైనా తప్పు చేశానా? ఏమంటే చాలాసార్లు మన జీవితాన్ని పరీక్షించుకోవడానికి ప్రయత్నం చేయాలి. ప్రేమన వారలారా, ఇదిగో మిద్యానీయుల చేతికి అప్పగించాడు. మరి మిద్యానీయుల చేతి నుంచి విజయం వచ్చింది. విజయం రాగానే మరలా ఏం జరిగింది అని జాగ్రత్తగా చూడగలిగితే, ఏమండి ఇదిగో సంసోను గారు పుట్టుక జరుగుతుంది. సంసోను గారు ఎవరి చేతిలో నుంచి విడిపించాడు? అంటే మరలా ఎవరి చేతికించికి వెళ్ళారు? అంటే ఇశ్రాయేలీల బుద్ధి ఏమైనా మారుతుందా? మీరు ఆలోచించండి. మరలా ఫిలిస్తీన్ల చేతికి ప్రియమైన దేవుని పిల్లలారా, అంటే మరలా దోషులు అవ్వటం, మరలా దేవుణ్ణి విడిచిపెట్టడం, దేవుడు మరలా తీసుకుని వెళ్ళటం. నిజం చెప్తున్నాను, మన కుటుంబాలలో కూడా ఇదే జరుగుతుంటుంది. కానీ మనకు అర్థం కాదు.
ఒక కష్టం పోతుంది, అమ్మయ్య అనుకుంటాం. ఇంకో కష్టం మనకు వస్తూనే ఉంటుంది. అదేంటి అనుకుంటాం. ఒక దాని వెనక ఒకటి వస్తుందంటే నువ్వు నేను సరిదిద్దుకోవలసింది బోల్డంతుంది ప్రేమన వార్లారా, బోలెడంతుంది. అందులో అనుమానం లేనే లేదు ప్రేమన వార్లారా, అనుమానం లేనే లేదు. కాబట్టి దయచేసి మీరు ఆలోచించండి. ఇవన్నీ దేవుడు ఎందుకు రాయించాడు అంటే, నాయనా ఇదిగో నీ కుటుంబాన్ని గురించి నువ్వు ఆలోచించాలి, నీ కుటుంబాన్ని గురించి నువ్వు ఆలోచించాలి. ఒక యజమానుడుగా, యజమానురాలుగా నీ పిల్లలు ఇదిగో నా కొరకు బ్రతకాలని నేను ఆశపడతాను గనుక మీరు ఆలోచించాలి అంటున్నాడు. కాబట్టి 7 సంవత్సరాలు ఎలాంటి పరిస్థితి అంటే, ఇశ్రాయేలీలకు తాము అప్పగింపబడిన ప్రాంతాలలో ఉండకుండా ఎక్కడ తలదాచుకుంటున్నారట? కొండ కొనల్లో, గుహలలో, దుర్గాలలో. అంటే ఎంత భయంకరమైన పరిస్థితి చూడండి. కుటుంబాలు గుహలలో దాచుకుంటున్నారట. అంటే మిద్యానీయులు చితక తొక్కుతున్నారు ప్రేమన దేవుని పిల్లలారా. ఆ కాలంలో, ఆ పరిస్థితులలో 7 ఏళ్ల తర్వాత మిద్యానీయుల చేతి నుంచి విడిపించడానికి దేవుడు తన ప్రణాళికను సిద్ధపరుస్తున్నాడు. ఆ ప్రణాళికలో ఎవరున్నారంటే గిద్యోను గారు ఉన్నారు ప్రేమన వారలారా. దయచేసి చూడండి 11వ వచనము, న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము 11వ వచనము. యెహోవా దూత వచ్చి అబీయెజ్రీయుడైన యోవాషునకు కలిగిన ఒఫ్రాలోని మస్తకి వృక్షము క్రింద కూర్చుండెను. యోవాషు కుమారుడైన గిద్యోను మిద్యానీయులకు మరుగై ఉండునట్లు గానుగ చాటున గోధుమను దుల్లగొట్టుచుండగా యెహోవా దూత అతనికి కనబడి, పరాక్రము గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడయ్యున్నాడని అతనితో అనగా మిద్యానీయుల దండు ఎంతుందంటే మెడతల్లా ఉన్నారండి. ఇశ్రాయేలీలు బిక్కుమనుకుంటూ బ్రతుకుతున్నారు. ఆ సమయంలో గిద్యోను గోధుమలను దుల్లగొట్టుకుంటున్నాడు, పంట వేసుకున్నాడు. పంట అంటే స్వేచ్ఛగా పండించుకొని ఇదిగో స్వేచ్ఛగా బ్రతికే పరిస్థితి అప్పుడు లేదు. చూడండి అక్కడ పరిస్థితి. 3వ వచనము, ఇశ్రాయేలీలు విత్తనములు విత్తిన తరువాత మిద్యానీయులను అమాలేకీయులను తూర్పు నుండి వారును తమ పశువులను గుడారములను తీసుకొని మిడతల దండంత విస్తారముగా వారి మీదికి వచ్చి వారి ఎదుట దిగి గాజాకు పోవునంత దూరము భూమి పంటను పాడు చేసి ఒక గొర్రెను కానీ, ఒక ఎద్దును కానీ, గాడిదను కానీ, జీవన సాధనమైన మరి దేనిని కానీ ఇశ్రాయేలీలకు ఉండనీయలేదు. వారును వారి ఒంటెలను లెక్కలేకయుండెను. దేశమును పాడు చేయుటకు వారు దానిలోనికి వచ్చిరి. ఇశ్రాయేలీలు మిద్యానీయుల వలన మిక్కిలి హీన దశకు వచ్చినప్పుడు వారు యెహోవాకు మొరపెట్టిరి. మిక్కిలి హీన దశకు అంటే దేవుడు మనల్ని విడిచిపెట్టాడు అని ఎప్పుడు అర్థమవుతుందట మనకి? నిజంగా ఎంత దౌర్భాగ్యం చూసారా. వెంటనే అర్థం చేసుకుంటే బాగుండు ప్రేమన వారలారా. కానీ మిక్కిలి హీన దశకు అంటే మన జీవితాలు భయంకరంగా పాడైన తర్వాత తెలుస్తాయి ప్రేమన వారలారా. అప్పటి వరకు దేవుడు మాట్లాడుతూనే ఉంటాడు తన వాక్యము ద్వారా. ఈ వాక్యము నా కోసమే అని మనకు అర్థమవుతుంటుంది. ఏం కాదులే. ఎప్పుడంటే హీన దశకు వెళ్ళిపోయారు. ఎంత హీన దశనంటే బతకడానికి జీవ సాధనాలు కూడా వారి చేతుల్లో లేవు, పంటలను అనుభవించే స్థితి లేదు. అంటే తిండికి కూడా కొట్టుమిట్టాడుతున్న పరిస్థితుల మధ్య అప్పుడేం చేశారు చెప్పండి? యెహోవాకు మొరపెట్టారు. అప్పుడు మనకు అర్థమవుతుంది. అప్పుడు ఏం చేస్తాం తెలుసా? లేదు గృహ కూడిక మనం పెట్టుకోవాలి అంటాం ప్రేమ వాళ్ళ. చూసారా, దేవునికి మొరపెట్టాలి అన్న ఆలోచన కలుగుతుంది మనకి.
అప్పటి వరకు మన ఇంట్లో గృహ కూడిక జరగదు ప్రియమైన వారలారా, జరగదు. అనుకుంటుంటాం వదిలేస్తుంటాం, వదిలేస్తుంటాం. ఏదో తేడా కొడుతుంది ప్రియమైన వారలారా. వెంటనే ఏం చేస్తాం తెలుసా? హీన దశకు వెళ్ళిపోతుంటాం. అప్పుడు కలిగే ఆలోచన ఏంటంటే ఇదంతా కాదు, మరలా మనం ఏం చేయాలి? కుటుంబ ప్రార్థన పెట్టుకుందాం అనుకుంటాం. నిజంగా ఎప్పుడైతే కుటుంబ ప్రార్థనగా, కుటుంబముగా మనం మొరపెట్టుకుంటామో దేవుడు మన ప్రార్థన వింటాడు ప్రేమల వారు. కాబట్టి ఎంతమంది ఇళ్లలో గృహ కూడికలు జరుగుతున్నాయో నాకు తెలియదు, కానీ ఒకవేళ పరిస్థితులు నా కుటుంబంలో మారాలి అంటే యెహోవాకు మొరపెట్టాలి. యెహోవాకు ఎలా మొరపెట్టాలి? కుటుంబం అంతా కలిసి మొరపెట్టగలిగితే క్షణాలలో చూడండి మరలా మంచి రోజులను మనం చూడగలుగుతాం ప్రేమల వారలారా. ఇల్లు పోయాయి, పంటలు పోయాయి, జీవసాధనమైన గాడిదలు పోయాయి, గుహలలో దాక్కుంటూ విత్తనాలు విత్తుకునే పరిస్థితి. ఆ పంటను తెచ్చుకుందామంటే మిడతల దండంతా వచ్చారండి. ఇక వీళ్ళకు దిక్కు లేక హీన దశకు వెళ్ళిపోయి అప్పుడు దేవుణ్ణి అడుగుతున్నారు ప్రేమన వారలారా. ఎందుకు ఇంత హీన దశలోనికి వెళ్ళిన తర్వాత దేవుడు గుర్తొస్తున్నాడు? ఇంత హీన దశకి నిజంగా ప్రేమ కలిగిన వాడు ప్రేమన వారలారా. దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడంటే మన పాపాన్ని బట్టి ఎంత శిక్షించాలో అంత శిక్షిస్తాడు. కానీ దేవా నా కొరకు సహాయం చెయ్యి అని నేను తెలుసుకున్నాను అనగానే క్షణాలలో సహాయం చేస్తాడు ప్రేమల వారల. మనం తెలుసుకోనంత వరకు ఎన్ని సంవత్సరాలైనా మనల్ని చితకొడుతూనే ఉంటాడు. ఒక్క మాట, తండ్రి నేను పాపిని, నేను తప్పు చేశాను, నన్ను క్షమించనగానే వెంటనే మేఘాల మీద ఆయన మన జీవితంలోనికి, మన కుటుంబంలోనికి వస్తాడు ప్రేమల దేవుని పిల్లల. ఎంత ప్రేమ! వెంటనే దేవుడు ఏం చేశాడో చూడండి. 6వ అధ్యాయము 7వ వచనం. మిద్యానీయుల వలన బాధను బట్టి ఇశ్రాయేలీలు యెహోవాకు మొరపెట్టగా యెహోవా ఇశ్రాయేలీల యొద్దకు ప్రవక్తనొకని పంపెను. అతడు వారితో ఇలాగూ ప్రకటించెను, ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను ఐగుప్తులో నుండి మిమ్మల్ని రప్పించి దాసుల గృహములో నుండి మిమ్మల్ని తోడుకొని వచ్చి తిని, ఐగుప్తుల చేతిలో నుండి మిమ్మల్ని బాధించిన వారందరి చేతిలో నుండి మిమ్మల్ని విడిపించి మీ ఎదుట నుండి వారిని తోలివేసి వారి దేశమును మీకిచ్చి తిని, మీ దేవుడైన యెహోవాను నేనే. మీరు అమోరీయుల దేశమున నివసించుచున్నారు, వారి దేవతలకు భయపడకుడి అని నేను మీతో చెప్పి తిని గాని మీరు నా మాట వినకపోతిరి. ఎందుకింత జరిగిందో తెలుసా? వారి దేవతలకు భయపడకండి అన్నాను, వాళ్ళ దేవతల వైపుకి మీ హృదయాలు తిప్పకండి అన్నారు, మీరు నా మాట వినలేదు, అందుకే ఇది జరిగింది. ఎంత స్పష్టంగా చెప్తున్నాడు చూడండి. డాక్టర్ దగ్గరికి వెళ్ళి, డాక్టర్ గారు ఎందుకు వచ్చిందంటారు ఇది అంటే, డాక్టర్ గారు ఏమంటాడంటే, ఏమో ఎవరికైనా రావచ్చు, ఎందుకైనా రావచ్చు. చెప్పడండి, నిజంగా వాళ్ళకి తెలియదు. ఇంత చిన్నపిల్లవాడికి క్యాన్సర్ ఏంటంటే ఏం చేద్దామండి, పరిస్థితులు అట్లా వస్తున్నాయి అంటాడు అంతే. దేవుడు మాత్రం ఎందుకు మనల్ని చితగొట్టాడో స్పష్టంగా మనతో చెప్తాడండి. అందులో అనుమానం ఏమీ లేదు. అది సరిదిద్దుకోవాలి. నాయనా ఎందుకు నన్ను విడిచిపెట్టినట్టు అనిపిస్తుంది అంటే, ఒరేయ్ ఇదిగో నువ్వు ఇది చేసావురా, అందుకే నేను విడిచిపెట్టాను. ఎందుకు చెబుతున్నాడంటే సరిదిద్దుకునే అవకాశాన్ని దేవుడు, జరిగిపోయింది లేండి, పదండి అనడు ప్రియమైన వారలారా. వెంటనే ప్రవక్తను పంపాను. ఇంత బాధ మీకు ఎందుకు వచ్చిందో తెలుసా? నేను ముందే చెప్పాను, అమ్మోనియల దేవతకు మీరు భయపడటానికి వీలు లేదు అని. ఇన్ని కార్యాలు చూసిన, నేను ఎంత గొప్పవాన్నో తెలిసిన మీరు నా మాట వినలేదు, అందుకే ఈ కష్టం మీకు వచ్చింది అన్నాడు అని వెంటనే గిద్యోనుతో మాట్లాడుతున్నాడు. అంటే విడిపించడానికి దేవుడు ఒకరిని ఎన్నుకుంటున్నాడు ప్రేమన దేవుని పిల్లలారా, ఎన్నుకుంటున్నాడు.
దేవుడు ఎలాంటి వారిని ఎన్నుకుంటాడు, ఎవరిని దేవుడు తన పని కొరకు వాడుకుంటాడు అని లేఖనాలలో వ్రాయబడిన మాటను చూసి మరలా ఇక్కడికి వచ్చేద్దాం. దయచేసి కీర్తనల గ్రంథము 127వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 127వ అధ్యాయము 5వ వచనం చూడండి. వారితో తన అంబుల పొలిని నింపుకొనిన వాడు ధన్యుడు. పై వచనం కూడా చదువుదాం. బలవంతుని చేతిలోని బాణముల వంటి వారు, వారితో తన అంబుల పొదిని నింపుకొనిన వాడు ధన్యుడు. అట్టివారు సిగ్గుపడక గుమ్మములో తమ విరోధులతో వాదించుదురు. దేవుడు ఎలాంటి వారిని ఉంటాడంటే తన అంబుల పొదిలో ఎవరిని పెట్టుకుంటాడట? బలవంతుని చేతిలో ఏముంటాయి? బాణాలు. ఇప్పుడు దేవుడు గిద్యోన్ని వాడుకుంటున్నాడంటే పిరికివాడని వాడుకుంటాడా? మీరు ఆలోచించండి. గిద్యోను ఒక బాణము లాంటివాడు. దేవుడు మనకే చెప్తున్నాడు, నా పనికి నమ్మకమైన సామర్థ్యము కలిగిన వానిని వాడుకోండి, అప్పగించండి అన్నాడు. మరి దేవుడు గిద్యోన్ను వాడుకుంటున్నాడంటే ఆయనలో ఏం చూస్తున్నాడు అంటే, మనం ఏమనుకుంటున్నామంటే ఒక పిరికివాడు గిద్యోను, ఆయనను వాడుకుంటున్నాడు. పిరికివాడు కాదు ప్రేమన వారలారా. మరి మిద్యానీయులకు మరుగై ఉన్నాడు కదంటే మిడతల దండంతా వచ్చి ఉన్నారు. మిడతల దండంతా వచ్చి ఉన్నప్పుడు గిద్యోను గారి ఆలోచన ఏంటంటే, దేవుడే మమ్మల్ని విడిచిపెట్టినప్పుడు నేనేమి చేయగలను? దేవుడే మమ్మల్ని విడిచిపెట్టినప్పుడు నేనేం చేయగలను? నిజమే కదా, దేవుడే అప్పగిస్తే ఎవరైనా చేయగలరా? ఏమైనా? గిద్యోను గారి ఆలోచన అది. దేవుడే విడిచిపెట్టినప్పుడు నేనేం చేయగలను అంటే, దేవుడు నాకు తోడై ఉంటే నేను ఏదైనా చేయగలుగుతాను, దేవుడు విడిచిపెడితే నేనేమి చెయ్యలేను అన్నది గిద్యోను గారి అభిప్రాయం. ఇది సరి అయిందే కదా, ఇది సరి అయిందే కదా. మీ అందరికీ తెలుసు, సెమినారు వరంగల్లో జరగాలి 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 అనుకుంటున్నాం. కానీ మరలా ఎలాంటి ఆలోచన? నాయనా, ఇదిగో నీ చిత్తమే జరగాలి, నీ చిత్తమే జరగాలి. చూడండి, ఆయన చిత్తము లేదు. చూడండి గిద్యోను గారు ఏం మాట్లాడుతున్నారు. మరలా న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము 12వ వచనం. యెహోవా దూత అతనికి కనబడి, పరాక్రము గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడయ్యున్నాడని అతనితో అనగా. ఇప్పుడు డైరెక్ట్గా పరాక్రమము గల బలాఢ్యుడా, దేవుడు నీకు తోడయ్యున్నాడు అని దేవదూత మాట్లాడుతుంది. దేవుడు నీకు తోడయ్యున్నాడని ఎందుకు మాట్లాడుతుంది? ఇప్పుడు ఆలోచించండి. దేవుడు నాకు తోడుంటే ఏదైనా చేయగలవని నువ్వు అనుకుంటున్నావు కదా, ఇదిగో నేను నీకు తోడై ఉన్నాను అంటే నా శక్తి చేత నేనేమీ చేయలేను, దేవుడు నాకు తోడై ఉంటే నేనేమైనా చేయగలను అనుకుంటున్నాడు గనక, మానసికంగా దృఢంగా ఉన్నాడు గనక పరాక్రమము గల బలాఢ్యుడా. దేవుడు బలాఢ్యుడా అంటుంటే క్రైస్తవ సమాజం ఏమనుకుంటుంది? పిరికివాడు అనుకుంటుంది. ఎంత తేడా చూసారా, ఎంత తేడా. మరి బలాఢ్యుడైతే ఇప్పటి వరకు ఏమీ ఎందుకు చేయలేదంటే, దేవుడే విడిచిపెడితే మన బలంతో మనమేమీ చేయలేం ప్రేమన వారలారా. అందుకే నీ మనస్సు నేను ఎరుగుదును, దేవుడు నాకు తోడై ఉంటే చేస్తానని నువ్వు అంటున్నావు గనక, ఇదిగో దేవుడు నీకు తోడై ఉన్నాడు అని క్లారిటీ ఇస్తుంది. ఇప్పుడు మరలా 6వ అధ్యాయము 13వ వచనాన్ని చూడండి. గిద్యోను చిత్తము, నా ఏలినవాడా, యెహోవా మాకు తోడై ఉండిన ఎడల ఇదంతయు మాకేల సంభవించెను? యెహోవా ఐగుప్తులో నుండి మమ్మల్ని రప్పించనని చెప్పుచు మా పితరులు మాకు వివరించిన ఆయన అద్భుత కార్యములన్నీ ఏమాయను?
యెహోవా మమ్మను విడిచిపెట్టి మిద్యానీల చేతికి మమ్మను అప్పగించనని అతనితో చెప్పెను. అంతట యెహోవా అతని తట్టు తిరిగి బలము తెచ్చుకొని వెళ్ళి, ఈ మిద్యానీల చేతిలో నుండి ఇశ్రాయేలీలను రక్షింపుము, నిన్ను పంపిన వాడను నేనే అని చెప్పగా, అతడు చిత్తము నా ఏలినవాడా, దేని సహాయము చేత నేను ఇశ్రాయేలీలను రక్షింపగలను? నా కుటుంబము మనష్షే గోత్రములో ఎన్నిక లేనిదే, నా పితరుల కుటుంబములో నేను కనిష్ఠుడనై ఉన్నానని అతనితో చెప్పెను. అందుకు యెహోవా, అయిననేమి నేను నీకు తోడయుందును గనుక ఒకే మనుషుని హతము చేసినట్లు మిద్యానీయులను నీవు హతము చేయుదువని సెలవిచ్చెను. అప్పటి వరకు మరి ఎందుకు పోరాటం చేయట్లేదంటే, ఒకటి, దేవుడే విడిచిపెడితే నేనేం చేయగలను? రెండవది, మనిషి కుటుంబము నా ఇశ్రాయేలీల కుటుంబాలలో ఎన్నిక లేనిది, పైగా నేను ఎవరిని? చిన్నవాణ్ణి. నేను చిన్నవాణ్ణి కదా, నేను చెప్తే ఎవరుంటారు? ఇదిగో ఇవి డ్రాబ్యాక్స్. దీనివల్ల మౌనంగా ఉన్నాడు గిద్యోను. కానీ దేవుడు నాకు తోడై ఉంటే నేనేదైనా చేస్తాననే విశ్వాసము మాత్రం ఆయనలో ఉంది. పరాక్రమము గల బలాఢ్యుడు అంటుంది, శరీరపు కండపుష్టిని కాదు, గుండెల్లో ఉంటున్న అతనికి ఉన్న విశ్వాసాన్ని బట్టి. ప్రేమన వారలారా, క్రైస్తవుడు ఎప్పుడు బలవంతుడంటే విశ్వాసాన్ని బట్టి. ప్రభువా, నేను కనిష్ఠుణ్ణి, నా పితరుల గోత్రములో నా గోత్రము మనిషే ఎన్నిక లేనిది, నేను చెబితే ఎవరు వింటారు? అప్పుడు దేవుడు అంటున్నాడు, నేను తోడయ్యున్నాను, నేను తోడయ్యున్నాను. నేను తోడయ్యున్నాను అనగానే గిద్యోను, ప్రభువా నేను వెళ్ళను నాయనా అనలేదు, ఆలోచనలో పడ్డాడు. ముందు నాకు క్లారిటీ కావాలి, ముందు నాకు క్లారిటీ కావాలి. క్లారిటీ ఎప్పుడైనా ఆ క్లారిటీ తీసుకోవటం మంచిది ప్రేమన వాళ్ళారా. క్లారిటీ కావాలి. వరంగల్లోనే జరగాలన్నది సెమినార్. ఎన్ని ఫంక్షన్ హాల్ చూసామో తెలుసా? 75 ఫంక్షన్ హాల్ చూసాం. 75 పనులు ఇంకా మొదలు పెట్టట్లేదు. ఎందుకు? విశ్వాసం. నాయన క్లారిటీ కావాలి, క్లారిటీ. మొన్న మరల పరకాల్లో ఒక ఫంక్షన్ హాల్ ఉంది అని ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆరాధన తర్వాత మరల అక్కడికి వెళుతున్నాం. చూడాలి. ఏమనుకున్నానంటే, నాయన 17వ తేదీ వరకు దొరికిందా ఇక్కడ జరుగుతుంది, లేదు దొరకలేదా క్లారిటీ అంటే ఇక నీ చిత్తం ఇది కాదు అని, ఇదిగో మేము సిద్దిపేటలోకి మరలా వెళ్ళిపోతాము. అందుకే మనం అందరం ఏ రోజు కూడుకుందాం అనుకున్నాం? మన ప్రార్థన 17th. నాయన ఈ 17th లోపు నాకు క్లారిటీ ఇవ్వు అని ప్రార్థనలో పెడుతున్నాం. అంటే మనకి ఏం తేల్చుకోలేని పరిస్థితి వచ్చినప్పుడు దేవుణ్ణి ఏమడగాలి? సూచన అడగాలి. క్లారిటీగా నాకు అర్థం కావట్లేదు నాయన, నాకు ఆ స్పష్టతలోనికి నన్ను తీసుకొని వెళ్ళు అని మనం అడగాలి ప్రేమన వారలారా. గిద్యోను కూడా, ఓకే ప్రభువా, నువ్వు నాకు తోడయ్యుంటే నాకు ఇంకేంటి? ఇన్ని రోజులు నేనేమి ఎందుకు చేయలేదంటే, ఇదిగో నాకున్న డ్రాబ్యాక్స్ ఇవి. నా కుటుంబంలో నేను చిన్నవాణ్ణి, నా గోత్రము ఎన్నిక లేనిది, కాబట్టి నేను చెబితే ఎవరు వింటారు అని వీళ్ళందరినీ ఒక్క త్రాటి మీదికి నేను తీసుకొని రాలేకపోయాను. నీవు నాకు తోడై ఉంటే నేను నిలబడతానయ్యా అన్నాడు. దేవుడు గిద్యోను నిలబెట్టింది కూడా అతనిలో ఉంటున్న విశ్వాసాన్ని బట్టి, అతనిలో ఉంటున్న విశ్వాసాన్ని బట్టి. దేవుడు అంటున్నాడు, ఒక్క మనుషుణ్ణి హతము చేసినట్లుగా నువ్వేం చేస్తావు? మిద్యానీయులను హతం చేస్తావు. వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మిడతలు అన్నాడు. మిడతల గుంపును ఎప్పుడైనా మీరు చూసారా? తేనెటీగల గుంపును చూసారా? ఎన్ని ఉంటాయో తెలుసా బ్రహ్మణ వాళ్ళారా? అంతమందిని ఒక్క
ఒక్క మనుషుణ్ణి హతము చేసినట్లుగా నీ చేత చేయిస్తాను అన్నాడు ప్రేమన వారలారా. ఎంత విశ్వాసం ఉంటే ముందుకెళ్తాడు చెప్పండి. ఇప్పుడు ఎంత విశ్వాసం ఉంటే. ఇప్పుడు క్లారిటీగా తండ్రి నాకు ఒక చిన్న స్పష్టత కావాలి అని అడుగుతున్నాడు. చూడండి, న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము 17వ వచనం. అందుకతడు, నా ఎడల నీకు కటాక్షము కలిగిన ఎడల నాతో మాటలాడుచున్నవాడవు నీవే అని నేను తెలుసుకొనున్నట్లు ఒక సూచన కనపరుచుము. నేను నీ యొద్దకు వచ్చి నా అర్పణము బయటికి తెచ్చి నీ సన్నిధిని దానిని పెట్టు వరకు ఇక్కడి నుండి వెళ్ళకుమి అని వేడుకొనగా ఆయన, నీవు తిరిగి వచ్చు వరకు నేను ఉండేదనెను. అప్పుడు గిద్యోను లోపలికి పోయి ఒక మేకపిల్లను తోమడు పిండితో పొంగని భక్ష్యములను సిద్ధపరిచి ఆ మాంసమును ఆ గంపలో ఉంచి అది వండిన నీళ్లను కుండలో పోసి ఆయన కొరకు ఆ మస్తకి వృక్షము క్రిందికి దానిని తీసుకొని వచ్చి దగ్గరగా ఉంచక, దేవుని దూత ఆ మాంసమును పొంగని భక్ష్యములను పట్టుకొని రాతి మీద పెట్టి నీళ్లు పోయకుమని అతనితో చెప్పెను. అతడు అలాగూ చేయగా యెహోవా దూత తన చేత నున్న కర్రను చాపి దాని కొనతో ఆ మాంసమును పొంగని భక్ష్యములను ముట్టినప్పుడు అగ్ని ఆ రాతిలో నుండి వెడలి ఆ మాంసమును పొంగని భక్ష్యములను కాల్చివేసెను. అంతట యెహోవా దూత అతనికి అదృశ్యమాయెను. గిద్యోను ఆయన యెహోవా దూత అని తెలుసుకొని, ఆహాహా, నా ఏలినవాడా యెహోవా, ఎందుకే కదా నేను ముఖాముఖిగా యెహోవా దూతను చూచితినెను. అప్పుడు యెహోవా, నీకు సమాధానము, భయపడకుము, నీవు చావవని అతనితో సెలవిచ్చెను. అక్కడ గిద్యోను యెహోవా నామమున బలిపీఠము కట్టి దానికి సమాధానకర్తయను పేరు పెట్టెను. ఇప్పుడు ఆలోచించండి, నువ్వు మాట్లాడుతున్నది దేవుడని, ఇదిగో నాకు వర్తమానం వచ్చిందని, నేను వచ్చేంతవరకు ఇక్కడ ఉండాలి, ఈ సూచన నాకు చాలు అన్నాడు. గబగబా వెళ్ళాడు. ఏమండి, పశువును వధించాడు. ప్రేమన దేవుని పిల్లలారా, వధించి పొంగని భక్ష్యములను తీసుకుని వచ్చాడు. ఏమండి, ఇదంతా చేయడానికి ఎంత టైం పట్టి ఉంటుంది? ఒక పశువును కోసి దాన్ని శుభ్రంగా కడిగి మాంసముగా చేసి తీసుకొని రావాలి, పిండి పిసికి అప్పుడే రొట్టెలు చేసుకొని తీసుకొని రావాలి. చాలా టైం పడుతుంది ప్రేమన వారలారా. అందుకే మనం ఫంక్షన్లు పెట్టుకుంటున్నప్పుడు ఏదైనా ఒక దాన్ని వధించాలనుకున్నప్పుడు ఏ టైంకి వధిస్తాం చెప్పండి? తెల్లవారుజామునే 10 గంటలకు భోజనాలు, 11 గంటలకు అంతా సిద్ధం అవ్వాలని తెల్లవారుజామున లేచి వధించి చేసే సమయానికి, మనం వంట మనిషికి అవి ఇచ్చే సమయానికి అప్పటికే 10 అయితేనే ఉంటుంది. చాలా టైం టేకింగ్. వెళ్ళాడు, గబగబా సిద్ధపరుచుకొని వచ్చాడు, దేవదూత ముందు పెట్టాడు. అప్పుడు దేవుడు ఆ పొంగని భక్ష్యమును మాంసమును దహించి వేశాడు. దహించి వేయగానే ఇప్పుడు భయపడకము అన్నాడు. భయం వేసిందా? మిద్యానీయుల కోసం కాదు నాకు భయం, నేను యెహోవా దూతనే చూశాను, నాకేమైపోతుందో అన్న భయం. అప్పుడు నీవు భయపడకు, నీవేమీ చావవు. ఇప్పుడు చాలామంది ఏంటంటే మరుగై ఉన్నాడు, ఇదిగో భయపడ్డాడు అని ఏం ఊహించుకున్నారు? పిరికివాడు. ఇక్కడ భయపడకము అన్నది పిరికితనం కాదు ప్రేమన వరలారా. యెహోవా దూతను నేను చూచాను, నాకేమైనా అవుతుందేమో అన్న భయం. నీకేం కాదు అన్నాడు. ఇప్పుడు ఈ సందర్భాలన్నీ మనం ధ్యానిస్తున్నప్పుడు పిరికివాడు అని ఎక్కడా రాయబడలేదు కదా. మరి మిద్యానీయులకు చాటుగా ఉన్నాడు, మరుగై ఉన్నాడంటే మిడతల దండంత ఉంది. యెహోవా నాకు తోడు లేకపోతే నేనేం చేయలేను అని ఏం చేస్తున్నాడు? మరుగై ఉన్నాడు ప్రేమన వారలారా. అది పిరికితనం కాదు. ఆలోచించండి.
అప్పుడప్పుడు మన కుటుంబ వాళ్ళు చేస్తున్న ఫంక్షన్స్కి మీరు వెళ్తారు. వెళ్ళి మనం ఎలా ఉంటాం తెలుసా? అమ్మో, జీవము కలిగిన దేవుణ్ణి నమ్ముకున్న నేను అందరితో కలిసి నేను ఉండలేనని చాటుగానే ఉంటాం బ్రహ్మణ వార్ల. మీరు ఏదో కానివ్వండి అని మనం సైడ్కే ఉంటాం బ్రహ్మణ వార్ల. ఎందుకు? అక్కడ నువ్వు పిరికివాడివని, నువ్వు భయపడ్డావని కాదు. మీరు ఆలోచించండి. వాళ్ళు మిడతల దండంతున్నారు, దేవుడు మమ్మల్ని విడిచిపెట్టాడు, ఇప్పుడు నేనేం చేయగలను అని మరుగై ఉన్నాడు ప్రేమన వారలారా. దేవుడు ఎప్పుడైతే మాట్లాడుతున్నాడో నమ్మాడు ప్రేమన వారలారా. రుజువు చేసుకున్నాడు, సూచనను అడిగాడు. ఆ సూచనను అడిగిన తరువాత ప్రేమన దేవుని పిల్లలారా, సూచనను అడిగిన తర్వాత ఏమంటే బలము కలిగి ఉన్నాడు ప్రేమన వారలారా. అందుకే మీరు బాగా గమనించండి. మీరు దేవుణ్ణి దేన్నైనా అడుగుతున్నప్పుడు, తండ్రి నేను నమ్ముతున్నాను, నాకు సూచన కావాలి అని నువ్వు అడిగావనుకోండి, నీ ప్రార్థన అయిపోయిన తర్వాత దేవుడు నీకు సూచననిస్తాడు. అది ఎలా ఇస్తాడంటే వాక్యము ద్వారా నాయన నీతో మాట్లాడుతుంటాడు. నాయన నిన్ను నేను అడిగాను, ఇదిగో ఈరోజు వాక్యము ద్వారా నువ్వు నాతో మాట్లాడుతున్నావంటే నేను బలముగా నమ్మేటట్లుగా ఇదిగో సూచనను నాకు చూపెట్టావు కదా. చూసారా? అందుకే ఎప్పుడు ప్రార్థన చేసుకున్న తర్వాత మనం బైబిల్ను చదవటానికి ఇష్టపడాలి. ఎందుకు? వాక్యము ద్వారా ఆయన సూచన నీకు కనపరుస్తాడు, నిన్ను ధైర్యపరుస్తాడు ప్రేమన వారలారా. కాబట్టి సూచనను అడిగినందుకు అది విశ్వాసము లేని స్థితి కాదు ప్రేమన వారలారా. కాబట్టి చాలామంది ఏమనుకుంటారంటే, ఇదిగో దేవుణ్ణి నమ్మలేదు గనకనే సూచన అడిగాడు అనుకుంటారు. లేదు, విశ్వాసం ఉంది, దాన్ని ఏం చేస్తున్నాడంటే క్లారిఫై చేసుకుంటున్నాడు అంతే. ఎప్పుడైతే ఆ పొంగని భక్ష్యములు, మాంసము, ఇదిగో ఆ అగ్ని వచ్చి వాటిని దహించి వేశావో, ఇక ధైర్యంగానే ఉన్నాడు ప్రేమన వరలారా. దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, నేను ఏమైనా చేయగలనని ఒక మనుషుణ్ణి హతమార్చినట్లుగా నువ్వు హతమారుస్తావు అన్నాడు. ఏం జరుగుతుందో చూడండి. మరలా న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము 25వ వచనం. 6వ అధ్యాయము 25. మరియు ఆ రాత్రి అందే యెహోవా నీ తండ్రి కోడెను అనగా 7 ఏండ్ల 2వ ఎద్దును తీసుకొని వచ్చి నీ తండ్రి కట్టిన బయలు యొక్క బలిపీఠమును పడగొట్టి దానికి పైగానున్న దేవతా స్తంభమును నరికివేసి తగిన ఏర్పాటుతో ఈ బండ కొనను నీ దేవుడైన యెహోవాకు బలిపీఠము కట్టి ఆ 2వ కోడెను తీసుకొని వచ్చి నీవు నరికిన ప్రతిమ యొక్క కర్రతో దహన బలి అర్పించుమని అతనితో చెప్పెను. నీవు నరికిన ప్రతిమ కర్రతో ఇదిగో బలిపీఠము నువ్వు కట్టాలి. ఇప్పుడు మీరు బాగా ఆలోచించండి. అందరూ ఇశ్రాయేలులందరూ ఒకవైపు ఉన్నారు, ఇదిగో వీరు ఒకవైపు ఉన్నారు. అంటే ఇశ్రాయేలులు అప్పటికి చేసిన తప్పేంటంటే బయలుదేవతకు బలిపీఠము కట్టి ఆ బలిపీఠముల బయలుదేవతనే ఆరాధిస్తున్నారు. ఇప్పుడు గిద్యోనుతో చెప్తున్నాడు, నువ్వు వెళ్ళి ముందు ఆ బలిపీఠమును, ఆ దేవతా స్తంభమును ఏం చేయాలి? తీసి అవతల పడేయి. ఇప్పుడు అందరూ ఒకవైపు ఉన్నారు, గిద్యోను ఒకవైపు ఉన్నాడు. నిజంగా చూడండి, పిరికి వాడైతే చేస్తాడా? చేయడు ప్రేమల వారలారా. గబగబా వెళ్ళాడు. వెళ్ళి ఎప్పుడు చేస్తున్నాడంటే పగలు చేస్తే ఏదైనా ఇష్యూ అవుతుందని రాత్రి వెళ్ళాడు. రాత్రి వెళ్ళి దేవుడు చెప్పినట్లుగా చేశాడు. ఇప్పుడు మీరు జాగ్రత్తగా ఆలోచించగలిగితే ఆ కోడె దూడను వధించి బలిస్తున్నాడు. ఆ కోడె దూడను ఎందుకు వధిస్తున్నాడో తెలుసా? అది దేనికి గుర్తు అంటే మిద్యానీయులందరూ దీన్నే
సేవిస్తున్నారు. ఇదిగో వాళ్ళందరినీ నాశనము చేయిస్తానడానికి గుర్తు ఏంటో తెలుసా? ఆ కోడే. నీవు మిద్యానీయులను ఒక మనుషుణ్ణి హతము చేసినట్లుగా చేస్తావు. ఇప్పుడు ఆ కోడెను తీసుకుని వచ్చి అర్పించు అన్నాడు. అంటే మిద్యానీయుల దేవతలు ఇదిగో నా ముందు బలాదుర్. ఏమండి, ఏర్పాటు చేసుకున్నది మిద్యానీయులు ఆ బలిపీఠం. ఆ బలిపీఠాన్ని పడగొట్టి ఆ పడగొట్టిన కర్రల చేత వాళ్ళు పెట్టుకున్న దానిని ఎక్కడ బలి ఇవ్వమన్నాడు? నాకు బలివు అన్నాడు. ఇది ఎంత అవమానమో మీరు ఆలోచించండి. ఎంత అవమానం వాళ్ళకి అంటే దాని అర్థం ఏంటో తెలుసా? ఇదిగో మీరు నమ్మిన దేవత కంటే, బయలు కంటే మా దేవుడు గొప్పవాడు. ఒకవేళ పిరికివాడైతే చేస్తాడా? విశ్వసించని వాడైతే చేస్తాడా? మీరు ఆలోచించండి. చేయడు కదా, చేయడు కదా. రాత్రి వెళ్ళాడు, మొత్తం పడగొట్టేశాడండి, మొత్తం పడగొట్టేశాడు. ఇదిగో యెహోవాకు పైన బలిపీఠము కట్టాడు, రెండవ ఎద్దును అర్పించేశాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, దయచేసి చూడండి 6వ అధ్యాయం 27. కాబట్టి గిద్యోను తన పనివారిలో 10 మందిని తీసుకుని వచ్చి యెహోవా తనతో చెప్పినట్లు చేసెను. అతడు తన పితరుల కుటుంబమునకును ఆ ఊరి వారికిని భయపడినందున పగలు దానిని చేయలేక రాత్రి వేళ చేసెను. ఇక్కడ భయం అంటే పిరికితనం కాదు ప్రేమన వారలారా. అంటే వెంటనే ఏదైనా గొడవ జరిగి మిద్యానీయులందరూ వచ్చి మా మీద పడతారేమో కాబట్టి అందుకే తప్ప మరొకటి లేదు. చేసేసాడు ప్రియమైన దేవుని పిల్లలారా, చేసేసాడు. ఆలోచించండి. చేసిన తర్వాత ఏం జరిగిందో చూడండి 28. ఆ ఊరి వారు వేకువనే లేచినప్పుడు బయలు యొక్క బలిపీఠము విరగగొట్టబడి ఉండెను. దానికి పైగానున్న దేవతా స్తంభమును పడద్రోయబడి ఉండెను. కట్టబడిన ఆ బలిపీఠం మీద రెండవ ఎద్దు అర్పింపబడి ఉండెను. అప్పుడు వారు ఈ పని చేసినది ఒకరితో ఒకరు, ఎవరు చేసినదని ఒకరితో ఒకరు చెప్పుకొనుచు విచారణ చేసి వెదకి యోవాషు కుమారుడైన గిద్యోను ఆ పని చేసినట్టు తెలుసుకొనిరి. ఇప్పుడు మీరు ఆలోచించండి. డైరెక్ట్గా చేస్తున్నాడు అనుకోండి, చేయనిచ్చేవారు కాదేమో. అందుకే రాత్రి వేళ చేశాడు. ఇప్పుడు ఎవరు చేశారంటే గిద్యోను చేశాడు అనగానే పెద్ద ఇష్యూ అయిందండి. ఇదిగో గిద్యోనును చంపేయాలి. 30వ వచనం చూడండి. కాబట్టి ఆ ఊరి వారు నీ కుమారుడు బయలు యొక్క బలిపీఠమును పడగొట్టి దానికి పైగానున్న దేవతా స్తంభమును పడద్రోసెను గనుక అతడు చావవలెను. వానిని బయటికి తెమ్మని యోవాషుతో చెప్పగా, ఇదిగో చంపేయాలి అనుకున్నారు. ఒకవేళ పగలు చేసుంటే ఎంత గొడవ అయ్యేదో మీరు ఆలోచించండి. ఎంత గొడవ అయ్యేది. ఇక్కడ పిరికితనం అని ఆలోచించడానికి వీలు లేదు. తండ్రి అయిన యోవాషు దగ్గరికి వచ్చాడు. ఇదిగో నీ కొడుకును చంపుతాం, బయటికి తీసుకురా అన్నాడు. అప్పుడు ఇదిగో యోవాషు మాట్లాడుతున్నాడు. ఏమనో తెలుసా? వాడు చేసింది ఇదిగో బయలు బలిపీఠమును దేవతా స్తంభమును పడగొట్టాడు. ఒకవేళ బయలు నిజమైతే బయలే అతన్ని చంపుతుంది. చంపడానికి మీరెవరు? నిజమైన దేవుడు బయలు అయితే తనని ఇంత చేసినందుకు బయలు ఊరుకుంటాడా? ఊరుకోడు. ఒకవేళ ఏమీ కాదు అనుకోండి, అప్పుడు మనం ఏం ఆలోచించాలి? ఏమీ కాలేదనుకోండి, బయలు నిజమైన దేవుడు కాదు, ఇదిగో మనము నమ్మిన దేవుడే నిజమైన దేవుడు. అంటే ఇశ్రాయేలీలు ఎంత మూర్ఖులైపోయారు చూసారా? ఎంత మూర్ఖులైపోయారు.
అంటే బయలును ఆరాధించేవారుగా మారిపోయారు. అసలు యెహోవాను పూర్తిగా మరిచిపోయారు. ఏదైనా ఇష్యూ ఉంటే గిద్యోనే బయలుతో వాదించుకుంటాడు. మీకెందుకు? మీరెందుకు వచ్చారు? అంటే బయలు శక్తిహీనుడు గనక ఆయన తరపున మీరొచ్చారా అనగానే వాళ్ళకి ఏమైపోయిందో తెలుసా? మన బయలుదేవుడు శక్తిహీనుడా? మన బయలుదేవుడు ఊరుకుంటాడా? అంటే ఇదిగో మా బయలే గిద్యోనుని ఏమైనా చేస్తాడు అనుకుని కామైపోయారు ప్రేమల వాళ్ళ. ఏదైనా ఉంటే గిద్యోను బయలుతో వాదించుకుంటాడు. మనమేమీ మాట్లాడవలసిన అవసరత లేదు. కిందికి చూడండి, 6వ అధ్యాయం 31వ వచనం. యెహోవాషు తనకు ఎదురుగా నిలిచిన వారందరితో మీరు బయలు పక్షముగా వాదింతురా? మీరు వాణ్ణి రక్షించుదురా? వాని పక్షమునగా వాదించువాడు ఈ ప్రొద్దుననే చావవలెను. ఎవడో వాని బలిపీఠముడు విరగగొట్టెను గనక వాడు దేవత అయినందున తన పక్షమున తానే వాదించవచ్చును. ఒకడు తన బలిపీఠము విరగగొట్టినందున అతనితో బయలు వాదించుకొమ్మని చెప్పి ఆ దినమున అతనికి యెరుబ్బయలు అని పేరు పెట్టిరి. అతనికి యెరుబ్బయలు. బయలు ఊరుకోడు, బయలే వాదించుకుంటాడు. మనం ఏం చేయవలసిన అవసరత లేదు. మన కోర్టులో ఒక కేసు వచ్చిందండి. ఏంటంటే దేవాలయంలో దొంగతనం జరిగింది. కోర్టుకు కేసు వెళ్ళింది. అప్పుడు జడ్జి ఏమన్నాడు తెలుసా? దేవాలయంలో జరిగింది అంటే దేవుడు ఏం చేయలేడని ఇప్పుడు నేను దేవునికి న్యాయం చేసేవాడినా? దేవుడే తీర్పు తీర్చుకుంటాడు, ఆయనే వాదించుకుంటాడు. దేవుడికి చెప్పే అంత గొప్పల్లో మనం కాదు అని కేసు కొట్టేశాడండి. అంతే, దేవుడే చూసుకుంటాడు. ఎందుకంటే దేవుడు జీవము కలిగిన వాడు. ఊరుకుంటాడా? మీరు ఆలోచించండి. యోవాషు కూడా వాళ్ళతో అంటున్నాడు, బయలుకేదో జరిగిందని ఆయన తరపున మీరు వచ్చారేంటి? మీరు నమ్మిన దేవుడు ఏం చేయలేడా? ఆయనే వాదించుకుంటాడు గిద్యోనుతో. ఒకవేళ నిజంగా ఆయన శక్తివంతుడైతే తన దేవతా స్తంభమును పడగొట్టిన వారిని ఆయనే చంపేస్తాడు. మీరెందుకు వచ్చారు అని గిద్యోను, ఇదిగో నువ్వే చూసుకో అని ఆ దినమున గిద్యోనుకి ఏం పేరు పెట్టారు? యెరుబ్బయలు. అంటే అర్థం ఏంటి? వాదించువాడు అనే పేరు పెట్టారు ప్రేమల వారలారా. దీంతో ఏం జరిగింది అంటే ఇశ్రాయేలీలందరికీ తెలిసింది, మన తరపున దేవుడు నిలబెట్టిన వీరుడు ఎవరు? గిద్యోను అని. ఇదంతా ఎందుకు చేయించాడంటే ఇదిగో మిద్యానీలందరికీ షాక్ ఇచ్చేశాడు. మీరు నమ్మిన దేవుడు కాదు, ఇదిగో దేవుడు జీవము కలిగిన యెహోవా గొప్పవాడు అని ప్రేమల వారలారా. ఇశ్రాయేలీలందరూ అంటే బయలు గిద్యోనును ఏం చేయలేదంటే దేవుడు గిద్యోను పక్షాన ఉన్నాడు. మనమే అనవసరంగా బయలు వైపుకు తిరిగాము. జీవము కలిగిన దేవుడు గిద్యోను నిలబెట్టాడని ఇశ్రాయేలీలందరూ ఏకమయ్యారు. అంటే ఈ ఇష్యూ జరగటం వల్ల మిద్యానీయులకు సంకేతాలు వెళ్ళిపోయాయి. ఇశ్రాయేలు ఐక్యముగా ఉండడానికి దోహదపడింది. పౌలు గారు కూడా మెలితే అనే ఒక ద్వీపానికి వెళ్ళాడు ప్రేమల వారలారా. మెలితే ఆ ద్వీపానికి వెళ్ళినప్పుడు జరిగింది చూడండి, ఇంచుమించి ఇలాంటి సంఘటన జరిగింది. అపోస్తుల కార్యములు 28వ అధ్యాయం 1వ వచనం. మేము తప్పించుకొనిన తర్వాత ఆ ద్వీపము మెలితే అని తెలుసుకుంటుమి. అనాగరికులకు ఆ ద్వీపవాసులు మాకు చేసిన ఉపచారం ఇంతంత కాదు. ఎలాగనగా అప్పుడు వర్షము కురిచు చలిగా ఉన్నందున వారు నిప్పు రాజపెట్టి మమ్మను అందరినీ చేర్చుకొనిరి. అప్పుడు పౌలు
మోపెడు పుల్లలేరి నిప్పుల మీద వేయగా ఒక సర్పము కాకకు బయటికి వచ్చి అతని చెయ్యి పట్టెను. ఆ ద్వీపవాసులు ఆ జంతువు అతని చేతి వ్రేలాడుట చూచినప్పుడు నిశ్చయముగా ఈ మనుషుడు నరహంతకుడు, ఇతడు సముద్రము నుండి తప్పించుకొనును, న్యాయం అతనిని బతకనీయలేదని తమలో తాము చెప్పుకొనిరి. అతడైతే ఆ విష జంతువును అగ్నిలో జాడించి వేసి ఏ హానియు పొందలేదు. వారు అతని శరీరము వాచునో లేక అతడు అకస్మాత్తుగా పడిచచ్చునో అని కనిపెట్టుచుండిరి. ఆ చెయ్యికి వేలాడుతున్నప్పుడు అందరూ ఏమనుకున్నారు? ఇతడు నరహంతకుడు, న్యాయం వదిలిపెట్టలేదు, ఇక కడుపు ఉబ్బుతుంది, కాళ్ళు చేతులు వాస్తాయి, ఇక చచ్చిపోతాడని ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ ఏం జరిగిందో చూడండి. చాలాసేపు కనిపెట్టుచుండిన తర్వాత అతనికి ఏ హానియు కలగకుండుట చూచి అభిప్రాయము మాని ఇతడొక ఇంతకుముందు నరహంతకుడు, ఇప్పుడు అంటే మనుషులు మన మీద అభిప్రాయాన్ని మార్చుకోవడానికి ఎంతోసేపు పట్టదు. తిట్టిన నోళ్ళే పొగుడుతాయి, అందులో అనుమానం ఏమీ లేదు. జస్ట్ వెయిట్ అండ్ సీ అంతే, అంతకు మించి ఏమీ లేదు. మనం ఏం చేయవలసిన అవసరత లేదు. ఇశ్రాయేలు అందరూ అనుకుంటున్నారు, బయలు ఊరుకుంటాడా తెల్లారేసరికి గిద్యోను శవం లేస్తుంది చూడండి అనుకున్నారు. తెల్లారలేసరికి హ్యాపీగా గిద్యోను తిరుగుతున్నాడు అంటే బయలు లేడా, బలహీనుడా? రోజులు గడుస్తున్నాయి, గిద్యోనికి ఏమీ కావట్లేదు. ఇప్పుడు గిద్యోనును దేవుడు వాడుకుంటున్నాడు అని అందరికీ అర్థమైంది. మిద్యానీయులకి ఏమైందో తెలుసా? ఒరేయ్, మన దేవత ఏమీ చేయలేదంటే వారు నమ్మిన జీవము కలిగిన దేవుడు చాలా గొప్పవాడు అని వాళ్ళకు భయం, వీళ్లకు ఐక్యమత్యం. అంటే గిద్యోను చెప్పిన మాట మనమందరము వినాలి అన్న స్థితికి వచ్చేసారు ప్రేమల వారలారా. కాబట్టి చూడండి, దేవుని పక్షాన నువ్వు నిలబడితే ప్రేమల వారలారా, దేవుడు మన వెనకాలంటే ఏదైనా చేయగలం ప్రేమన దేవుని పిల్లలారా. కాబట్టి గిద్యోను పిరికివాడు కాదు. ఒక మనుషుని హతము చేసినట్లుగా నీ చేత హతము చేయిస్తానంటే ఎలా? ఇదిగో బయలు దేవతకు దూడను వధించేశాడు. ఇదిగో ఈ దూడను ఎలా నువ్వు వధించావో ఒక్క మనిషిని చేసినట్లుగా చేస్తాను అన్నాడు. దానికి గుర్తు ఇది ప్రేమన వారలారా. ఇదిగో యెరుబ్బయలు అనే పేరు వచ్చింది ఆయనకి. ఏమని? వాదించువాడు. అంటే మన తరపున బయలుతో వాదించువాడని ఇశ్రాయేలీలకు నమ్మకం కలిగింది. ఇది గిద్యోను జీవిత ప్రస్థానంలో ఇదిగో మొట్టమొదటి భాగం ప్రేమన దేవుని పిల్లలారా. కాబట్టి జాగ్రత్తగా లేఖనాలను పరిశీలిస్తే అపోస్తుల కార్యములలో జరిగినట్టుగానే ఇక్కడ జరిగింది. అమ్మో, గిద్యోను దేవునిలో ఉన్నవాడు అని అందరూ ఆయన మాట విన్నారు ప్రేమన దేవుని పిల్లలారా. కాబట్టి గిద్యోను పిరికివాడు కాదు. ఇదిగో ఒక్క మనిషిని హతము చేసినట్లుగా చేస్తాడు అనడానికి ఆ బలి సాక్ష్యము ప్రేమన వారలారా. బయలు ప్రభావము లేదు, దేవుడు గొప్పవాడు అనడానికి ఇదిగో చస్తాడు అని ఎదురు చూస్తున్న గిద్యోనుకి ఏమీ కాకుండా ఉండేసరికి ఇదిగో ఇతనెవరు? యెరుబ్బయలు అనే పేరు అతనికి పెట్టారు ప్రేమన వారలారా. మా తరపున బయలుతో వాదించేవాడు ఇతడే అని ప్రేమన వారలారా. కాబట్టి లేఖనాలను క్షుణ్ణంగా మనం ధ్యానిస్తున్నప్పుడు మనం నేర్చుకోవాలి. ఇదిగో మన కుటుంబాలలో బాగోలేనప్పుడు వెంటనే దేవుణ్ణి మొరపెట్టాలి. దేవుడు మనకు ఆశ్రయ దుర్గముగా ఆయన ఉంటాడు, మనల్ని విడిపిస్తాడు. ఇదిగో మనము ఆజ్ఞలలో నుంచి బయటికి రావటానికి వీలు లేదు. ఆజ్ఞలలో నుంచి బయటికి రావటానికి వీల్లేదు. మనకున్న 2 ఆజ్ఞలు: దేవుణ్ణి ప్రేమించాలి, పొరుగు వానిని ప్రేమించాలి. కాబట్టి మనం దేవునిలో లేనప్పుడు దేవుడు మనకు తెలియజేస్తుంటాడు, వాక్యము ద్వారా, సూచనల ద్వారా గ్రహించాలి ప్రేమన వారలారా. కుటుంబాలుగా దేవుణ్ణి హత్తుకొని మన జీవితాలను ముందుకు తీసుకొని వెళ్ళాలి. తర్వాత కాలాలలో గిద్యోను ఎలా మిద్యానీయులను రక్షించడానికి ముందుకు వెళ్ళాడో మరలా మనం మాట్లాడుకుందాం, ప్రార్థన చేసుకుందాం.
మహాకృపయు కనికరము కలిగిన మా కన్న తండ్రి, ఘనమైన ఉన్నతమైన నీ నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. బలిపీఠం మీద నాయన ఒక దూడ చంపబడితేనే ఇశ్రాయేలీలకు నమ్మకం, మిద్యానీలకు భయం కలిగింది తండ్రి. మా కొరకు నాయన నీ కుమారుడైన యేసుక్రీస్తు సిలువలో వేలాడాడు నాయన. మేము ఎంత ధైర్యాన్ని కలిగి ఉండాలి. మా తరపున దుష్టునితో వాదించువాడు నాయన తండ్రి యేసుక్రీస్తు అని నాయన సంపూర్ణంగా విశ్వసించి నీలో నిలబడవలసిన వారము నాయన తండ్రి. అవిశ్వాసలము కాకుండా నాయన వాక్యపు వెలుగులో మా కుటుంబాలను ముందుకు తీసుకుని వెళ్ళగలిగే భాగ్యాన్ని అనుగ్రహించండి. ఉన్నతమైన నీ ప్రేమకు నాయన పాత్రులుగా చేస్తూ నాయన తండ్రి ఇదిగో నాయన బలపరిచి ముందుకు తీసుకుని వెళ్ళమని మిమ్మల్ని కోరుకుంటూ నాయన సంఘముగా నాయన మేమందరము నాయన నీ వాక్యులతో బలపడగలిగే భాగ్యాన్ని ఇచ్చినందుకు స్తుతిస్తూ నాయన నీ కుమారుడైన యేసుక్రీస్తు త్యాగాన్ని కొనియాడుతూ క్రీస్తు నామముని ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.